TS TET English grammar. Yesterday we discussed about parts of speech. Today we are going to discuss about tenses. టెన్స్ అంటే కాలము. టెన్స్ గురించి తెలుసుకునే ముందు వర్బ్స్ అంటే క్రియల గురించి మామూలుగా మనకు వర్బ్ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. మరి వర్బ్ యొక్క ఇక్కడ 3 రూపాలు మాత్రం ఇవ్వడం జరిగింది. చూడండి, అబైడ్, అబౌడ్, అబౌడ్, రైడ్, రోడ్, రెడ్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని మరి ఈ 3 ఫామ్స్ అనేవి కంపల్సరీగా ఐడియా ఉండాలి. ఇవన్నీ మనం చదువుకునే విన్, వన్, వన్, అరైజ్, అరోజ్, అరైజన్, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, ఇట్లా మీరు ఈ వర్బ్ ఫామ్స్ ఖచ్చితంగా సింగ్, సాంగ్, సంగ్, సిట్, సాట్, సిట్, స్పిట్, స్పాట్, స్పిటన్, కట్టే ఉంటుంది అక్కడ. ఇట్లా హిట్, ఇట్లా కొన్ని వర్బ్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. ఈ వర్బ్స్ అనేవి చూసుకోవాలి. ఇవన్నీ ఇర్రెగ్యులర్. అండర్స్టాండ్ అంటే అండర్స్టూడ్, చూస్, చూజన్, ఫ్రీజ్, ఫ్రోజన్, బీట్, బెట్, బీటెన్, ఈట్, ఈటెన్. ఈ విధంగా ఇవన్నీ వర్బ్స్ మీద ఖచ్చితంగా కమాండ్ ఉండాలి. ఆ తర్వాత టెన్స్ అంటేనే కాలము, మరి టైము అనేది మనం మెన్షన్ చేయడం. ఇవి రెగ్యులర్ వర్బ్స్. ఆస్క్డ్, హెల్ప్డ్, ప్లేడ్ అని ఈడి మాత్రమే వస్తుంటాయి. ఇవి రెగ్యులర్ వర్బ్స్. తర్వాత టెన్సెస్ అనగా కాలం అని అర్థం. మనం చేసే ప్రతి పని ఏదో ఒక కాలంలో ఖచ్చితంగా ఉంటుంది. మరి టెన్సెస్ అనేవి 3 రకాలు ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలం అంటాం, పాస్ట్ టెన్స్ భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఈ విధంగా మనకు తెలుగులో కూడా మరి 4th క్లాస్ నుంచే ఇవి టెన్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఒక్కొక్క టెన్స్ మనకు మరో 4 రకాలుగా ఉంటుంది. మామూలుగా ప్రజెంట్ టెన్స్లో సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో కూడా సేమ్, సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మామూలుగా సింపుల్ ప్రజెంట్ అంటేనే కామన్గా ఇది నిత్యము చేసే పనులు కానీ, నిత్య సత్యాలు కానీ, తర్వాత నువ్వు రోజు చేసే పనులు, ప్రతి సంవత్సరం చేసే పనులు, ఈ విధంగా మామూలుగా జరిగే సందర్భంలో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడతాం. ఇప్పుడు నేను రోజు ఛాయ్ తాగుతున్నప్పుడు ఐ డ్రింక్ టీ ఎవ్రీడే. మామూలుగా నేను ప్రతి సంవత్సరం నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, ఐ సెలబ్రేట్ మై బర్త్డే, లేదా హీ సెలబ్రేట్స్ హిజ్ బర్త్డే ఎవ్రీ ఇయర్. వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మరి ఎస్ అనేది ఆర్ ఈఎస్ మనం యాడ్ చేయడం అనేది అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టే సబ్జెక్టు, వర్బ్ మామూలుగా బేస్ ఫామే ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఇవన్నీ కూడా మామూలుగా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినట్లయితే వర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చేర్చాలి. ఇది కంపల్సరీ. అదే మరి థర్డ్ పర్సన్లో మళ్ళీ సింగులర్ అయి ఉండాలి. హీ, షీ, ఇట్, ఆర్ రాజు, ఆర్ లేకపోతే ఎనీ అదర్ థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండి మళ్ళీ దానికి మాత్రం ఎస్ కానీ ఈఎస్ కానీ మనం చేర్చడం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఈ కింద సందర్భంలో వాడవచ్చు. ప్రతిరోజు మనం చేస్తున్న పనులు, డైలీ యాక్షన్స్, అలవాట్లు, హ్యాబిచువల్ యాక్షన్స్, విశ్వసత్యాలు, యూనివర్సల్ ట్రుత్స్. ఇవి కంపల్సరీగా. హీ గోస్ టు జిఎంఆర్ కాలేజ్ ఎవ్రీడే, హీ డ్రింక్స్ కాఫీ డైలీ, లేదా నేను అనుకో ఐ డ్రింక్ కాఫీ. మామూలుగా అయితే ఐ, వి, యూ అంటే ప్లూరల్ కానీ, లేదా మనం సపరేట్ మన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం ఆ వర్బ్ యొక్క మొదటి ఫామే వస్తుంది. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు మాత్రం మనకు ఎస్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది యూనివర్సల్ ట్రుత్ కాబట్టి. తర్వాత సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మామూలుగా గుర్తించే కొండ గుర్తులు ఏంటంటే ఏదైనా వాక్యం జనరల్లీ, రేర్లీ, ఆన్ సండే, లేట్లీ, యూజువల్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, టుడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ, నెవర్, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, నార్మల్లీ, యాక్చువల్గా క్యాచువల్లీ అనమాట, క్యాజువల్లీ, రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, మార్నింగ్స్, ఈవినింగ్స్, అకేషనల్, ఇట్లా వన్స్ ఏ డే, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్, ట్వైస్ ఏ డే, ట్వైస్ ఇన్ ఏ మంత్, ట్వైస్ ఇన్ ఏ వీక్, ద సన్, ద మూన్, ద ఎర్త్, ద స్టార్స్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, స్కార్స్లీ, సెల్డమ్, న్యాచురల్లీ, కామన్లీ, సమ్టైమ్స్. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. జనరల్లీ ఐ రీడ్ ఎ స్టోరీ బుక్, నెవర్ ఈ డ్రింక్స్ టీ, ద ఎర్త్ రౌండ్స్ ద సన్, సమ్టైమ్స్ ఈ ప్లేస్ చెస్. ఈ విధంగా ఇవి ఉంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్లో మరి సేమ్ మరి ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అన్నప్పుడు నార్మల్గా ఏ అంశాలు ఉన్నాయో చెప్పినట్టే. సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన వాటిని, కామన్గా జరిగిపోయింది అంతే. దాన్ని మనము సమయము ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు, లేకపోతే సమయం మెన్షన్ చేయకున్నా కానీ మనం ఖచ్చితంగా జరిగిపోయింది అని చెప్పడానికి నిన్న జరిగింది, మొన్న జరిగింది, లేకపోతే 10 సంవత్సరాల కింద జరిగింది, 1 సెకండ్ ఎగో జరిగింది, 2 years ఎగో జరిగింది, 5 minutes ఎగో జరిగింది అన్నప్పుడు ఈ సింపుల్ పాస్ట్ని వాడతాం. సబ్జెక్ట్ అండ్ V2 వాడాలి, ఆబ్జెక్ట్ సింపుల్గా ఉంటుంది.
మరి సింపుల్ పాస్ట్ టెన్స్ను చారిత్రాత్మక సంఘటన హిస్టారికల్ సిచ్యువేషన్స్ ఏదైనా ఆల్రెడీ అవి జరిగిపోయినాయి కాబట్టి అలాంటప్పుడు కానీ గతంలో గతం అంటే ఏంది ఒక సెకండ్ బ్యాక్ కూడా అది గతమే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కూడా అది గతమే. గతం సంఘటనలు కూడా మొత్తం పాస్ట్ యాక్షన్సే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే షాజహాన్ బిల్ట్ తాజ్మహల్, ఇది హిస్టారికల్ సిచ్యువేషన్. రామ కిల్డ్ రావణ, ఇది కూడా హిస్టారికల్ సిచ్యువేషన్. దే డిక్లేర్డ్ ద రిజల్ట్, ఇది పాస్ట్ యాక్షన్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ద డే, ఎగో, ప్రీవియస్ డే, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, బిఫోర్, లాంగ్ ఎగో, లాస్ట్ సమ్మర్, లాస్ట్ నైట్, ద డే బిఫోర్, ఇట్స్ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్, ప్రీవియస్ వీక్, పాస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఇలా 1947 ఏదైనా ఇయర్స్ కూడా. ఈ విధంగా వీటిని మనం సింపుల్ పాస్ట్ ఇవి వచ్చినాయంటే మనం సింపుల్ పాస్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే, హీ డిడ్ దట్ వర్క్ లాస్ట్ వీక్, ఇట్స్ టైమ్, దే ఎయిట్ ఫ్రూట్. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇచ్చిన వాక్యంలో ఎటువంటి మామూలు క్లూ కనబడలేదు అనుకో, ఆ వాక్యం సాధారణంగా సింపుల్ టెన్సెస్ అయినా మరి ఏదైనా సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పొచ్చు. అలాగే లవ్, లైక్, ప్రిఫర్, బిలాంగ్, నీడ్, నో, బిలీవ్, హేట్, డిస్లైక్, రికగ్నైజ్, ఇన్ఫార్మ్, కన్సిడర్ మరియు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సీ, అపియర్, స్మెల్, హియర్, టేస్ట్, టచ్ మొదలైన పదాలు మరియు ఫీల్, ఫర్గెట్, రిమెంబర్, థింక్, వాంట్, అడ్వైజ్, కేర్ ఎట్సెట్రా మొదలైన పదాలు కనిపించినప్పుడు ఆ వాక్యము సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ పాస్ట్ ఆ సింపుల్ ఫ్యూచర్ టెన్స్నే మనం రాయాలి. కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు. ఇది కూడా ఒక ముఖ్య గమనిక. లవింగ్, లైకింగ్, ప్రిఫరింగ్, బిలాంగింగ్ అని ఇట్లా ఇంగ్ ఫామ్ కంటిన్యూస్ టెన్స్లో మరి నీడింగ్ అని అట్లా రావద్దు. ఇవి ఖచ్చితంగా ఈ సెన్స్కి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం అది సింపుల్, అది ప్రజెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్ కానీ సింపుల్ పాస్ట్లో కానీ చెప్పాలి. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అసలు? ఇది కూడా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ జరగబోయేది, ఇంకా సెకండ్ ఆఫ్టర్ జరగబోయేది కానీ ఇంకా 10 years తర్వాత జరగబోయేది కానీ మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. సింపుల్ అంటేనే మామూలుగా ఫ్యూచర్ అనగానే మనకు తెలుసు భవిష్యత్తులో, కాబట్టి విల్ కానీ షెల్ కానీ మనం ఉపయోగిస్తాం. మామూలుగా ఇప్పటి కాలంలో ఎక్కువ విల్లే వాడతాం. షెల్ అనేది కొన్ని క్వశ్చన్స్ వేసేటప్పుడు మాత్రమే మనం వాడతాం, లేకపోతే పర్మిషన్ అడిగేటప్పుడు కానీ క్వశ్చన్ వేసేటప్పుడే మనం వాడుతున్నాం. సబ్జెక్ట్, మామూలుగా సబ్జెక్టు విల్ ప్లస్ షెల్ ఆర్ వర్బ్ V1 అనే ఉంటుంది. ఆబ్జెక్ట్ షెల్ అనేది సాధారణంగా ఐ వీళ్ళకి మాత్రమే మామూలుగా వాడేది. ఇప్పుడు ఐ వీళ్ళకి కూడా వీళ్ళు కూడా మనం వాడుకోవచ్చు. వీళ్ళు అనేది సాధారణంగా యూ, హీ, షీ, ఇట్, దే, అది ఇది మామూలుగా ఇప్పుడు మోడర్న్లో అన్నిటికి కూడా వీల్ అనేది మామూలుగా మనం వాడుకోవచ్చు కూడా. ఇక్కడ ఐ షెల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ కూడా అనవచ్చు. ఐ విల్ డూ ఇట్, మరి ఆ పని నేను ఖచ్చితంగా చేస్తాను అని. భవిష్యత్తులో మామూలుగా జరగబోయే విషయాన్ని తెలుపుతూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉపయోగిస్తాం. హీ విల్ రైట్ ఎ లెటర్, ఐ షెల్ డ్రా ఎ పిక్చర్ ఆర్ ఐ విల్ డ్రా ఎ పిక్చర్. ఈ విధంగా ఏది చెప్పినా రైటే. షెల్ కూడా వాడచ్చు, వీళ్ళు కూడా మనం వాడచ్చు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను గుర్తించే కొండ గుర్తులు ఇక్కడ టుమారో, ద నెక్స్ట్ వీక్, ద నెక్స్ట్ మంత్, ద నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ సమ్ డేస్, ఇన్ ఎ షార్ట్ పీరియడ్, ఇన్ ఫ్యూచర్, సూన్, లేటర్, ఐఎమ్ షూర్, ఐ థింక్, ఐ బిలీవ్, ఐ ఎక్స్పెక్ట్, విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్, ద డే ఆఫ్టర్, ప్రాబబ్లీ, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ టైమ్ 2015 అంటే 2025, 2026 అంటే దిస్ ఈజ్ 2024. సో ఆఫ్టర్ ఇయర్స్ ఇట్లా కూడా మనం ఏదైనా వచ్చిందంటే అది సింపుల్ ఫ్యూచరే. ఐ షల్ డూ ఇట్ టుమారో ఆర్ ఐ విల్ డూ ఇట్ టుమారో. నెక్స్ట్ ఇయర్ దే విల్ కమ్ టు అవర్ విలేజ్, ఐఎమ్ షూర్ హీ విల్ లాస్ హిజ్ మనీ. ఈ నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్టర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కంటిన్యూస్ అనే దాంట్లోనే ఆ హెడ్డింగ్లోనే మనకు మీనింగ్ ఉంది. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండాలి, అప్పటికి ప్రస్తుతం అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే వర్తమాన కాలంలో జరుగుతూ ఉండాలి. కాబట్టి సబ్జెక్టు మనకు తెలుసు, కర్త, హెల్పింగ్ వర్బ్ గురించి మాట్లాడుకుంటే ఐకి యామ్ వస్తుంది. మిగతా అన్నిటికి కూడా వి, యూ, దే అనేది ప్లూరల్ ఫామ్కి అయితే ఆర్ వస్తుంది. మరి సింగులర్ ఈ, షీ, ఇట్ కానీ ఇంకేదైనా సింగులర్కు ఈజ్ వస్తుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్. ఖచ్చితంగా ఐకి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఏదైనా సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. ఇట్లా ఈజ్ రైటింగ్ ఎ లెటర్, దే ఆర్ రైటింగ్ ఎ లెటర్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను మరి గుర్తించే కొండ గుర్తులు ఏంటంటే now, at this time, on this time, continuously, see, listen to, look, nowadays, at present, keep silence, don't disturb, don't hesitate. ఇట్లా బట్ పక్కన టుడే చేరినప్పుడు హియర్, డోంట్ మేక్ ఎ నాయిస్, at this moment, still, watch, listen, keep quiet అనే పదాలు వాక్యంలో కనిపిస్తే ఆ వాక్యంను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మనం గుర్తించాలి. డోంట్ డిస్టర్బ్, హీ ఈజ్ ఈటింగ్ ఫుడ్, ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్, at present, లుక్, దే ఆర్ డాన్సింగ్. ఈ విధంగా ఇవి కంటిన్యూస్ టెన్స్.
పాస్ట్ కంటిన్యూస్, ఇప్పుడు ప్రజెంట్ అనేది మన వర్తమానంలో జరుగుతూ ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో జరుగుతూ ఉండాలి, అంటే గతంలో జరుగుతూ ఉన్నది అని చెప్పేటప్పుడు ఈ వాడతాం. మామూలు సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వాజ్ వర్ వస్తుంది. అక్కడ అమీజార్ వచ్చినాయి, ఇక్కడ వాజ్ వర్బ్కు ఇంక్ ఫామ్ మరి ఆబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఐ హీ షీ ఇట్లకు వాజ్ అను హెల్పింగ్ వర్బ్ మరియు వి యూ దే అని ప్లూరల్ ఫామ్కి అయితే మామూలుగా వర్ అనేది మనం వాడాలి. వర్బ్నకు ఇంక్ ఫామ్ చేర్చాలి. ఆబ్జెక్ట్ అంటే మరి కర్మ. ఐ వాజ్ రైటింగ్ లెటర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న నేను రాస్తూ ఉన్నాను అని మామూలుగా చెప్పినప్పుడు దేవర్ రైటింగ్ లెటర్ అంటే వాళ్ళు అంతకుముందు మరి రాస్తూ ఉండిరి అని అర్థం. గతంలో జరుగుతున్న విషయాన్ని తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఎట్ దిస్ టైమ్ షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్, ఈ టైంకు ఆమె రాస్తూ ఉంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను మామూలుగా గుర్తించాలంటే దెన్, ఎట్ దట్ టైమ్, యాజ్, వెన్, వైల్. ఎట్ 6 AM పక్కన ఎస్టర్డే చేరినప్పుడు, ఎట్ 8 PM పక్కన లాస్ట్ నైట్ చేరినప్పుడు, ఓల్డ్ డే ఆఫ్ పక్కన ఎస్టర్డే చేరినప్పుడు కూడా ఆ వాక్యం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం గుర్తించాలి. హీ వాజ్ రీడింగ్ ఎట్ 6 AM ఎస్టర్డే. వీ వర్ ప్లేయింగ్ చెస్ ఎట్ దట్ టైమ్. ఐ వాజ్ ఈటింగ్ దెన్. ఈ విధంగా ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. మరి ఇక్కడ కూడా ఫ్యూచర్ కంటే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏమో షెల్ ఆర్ విల్ బీ ఫామ్ వర్బ్కు ఇంక్ ఫామ్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే ఇవన్నీ కర్త కర్మ తెలుసు. ఐ షల్ బీ రైటింగ్ ఎ లెటర్, ఐ విల్ బీ రైటింగ్ ఎ లెటర్, హీ విల్ బీ రైటింగ్ ఎ లెటర్ అంటే ఫ్యూచర్లో అది జరుగుతూ ఉంటుంది, దాని లెటర్ రాస్తూ ఉంటాడు. అట్లా భవిష్యత్తులో జరుగుతున్న విషయాన్ని ముందుగా ఊహించి చెప్పటకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను మనం వాడతాం. ఐ విల్ బీ అటెండ్ మీటింగ్ టుమారో అంటే నేను రేపు అటెండ్ అవుతూ ఉంటాను. ఐ విల్ బీ లిజనింగ్ క్లాస్ టుమారో ఎట్ దిస్ టైమ్, ఈ టైంకు నేను అక్కడ క్లాస్ వింటూ ఉంటాను అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడ ఎట్ దిస్ టైమ్, టుమారో, ఎట్ దట్ టైమ్ పక్కన నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైం పక్కన నెక్స్ట్ ఇయర్, ఎట్ దిస్ టైం పక్కన నెక్స్ట్ మంత్ అని ఇట్లా చేరినప్పుడు పదాలను మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్గా గుర్తించాలి. ఎట్ దిస్ టైమ్ టుమారో వీ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దే విల్ బీ ఈటింగ్ మ్యాంగోస్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడు మనకు పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. ఇందులో వర్బ్ ఖచ్చితంగా V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్లో ఖచ్చితంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ టెన్స్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా క్లియర్గా ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్. మరి హ్యావ్ అనేదేమో ఐ, వి, యూ, దేకు హ్యావ్ వాడాలి. ఈ, షీ, ఇట్, ఎనీ నేమ్ కానీ థర్డ్ పర్సన్ అంటే వేరే సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. కాబట్టి ఖచ్చితంగా వర్బ్ మాత్రం V3 ఫామ్లో ఉండాలి. ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్ అంటే పార్టిసిపుల్ ఫామ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. షీ హ్యాజ్ రిటన్ ఏ లెటర్. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏ సందర్భంలో వాడచ్చు అంటే ఇప్పుడే ఖచ్చితంగా జరిగిన పనులు తెలియజేయడానికి, అంటే రీసెంట్గా జరిగిపోయిన పనులను. అంటే సింపుల్ పాస్ట్ అంటే ఏమో ఆల్రెడీ జరిగిపోయినది, ఖచ్చితంగా సమయం కూడా అవసరమైతే మెన్షన్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ఏదైనా పర్ఫెక్ట్ టెన్స్లో మనం సమయాన్ని మెన్షన్ చేయొద్దు. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఎస్టర్డే అన్న. మామూలుగా నేను ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, డోంట్ మెన్షన్ ద టైం. టైం వచ్చిందంటే ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ రాదు, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టైం వచ్చిందంటే పర్ఫెక్ట్ టెన్స్ అది రాదు. టైం వచ్చిందంటే మనం సింపుల్ పాస్టే వాడాలి. ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అనాలి, కానీ ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అనొద్దు. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ అనాలి తప్ప ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ ఎస్టర్డే, ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్ 10 minutes ago ఇలా మనం వాడద్దు. అంటే సమయం వచ్చిందంటే, టైం వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్, హ్యాజ్ రావు. హ్యావ్, హ్యాజ్ వచ్చిందంటే మనం టైం మెన్షన్ చేయకూడదు. రీసెంట్గా జరగవచ్చు అంటే జరిగిపోయినది, మామూలుగా జరిగిందని చెప్తాం. ఇప్పటి వరకు జరిగింది, ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నాట్ రిటన్ ఏ లెటర్ అంటే నేను ఇప్పటి వరకు రాయలేదు. ఈ విధంగా మనం ఇప్పటి వరకు అంటే ఇప్పటికే జరిగింది అనే దాన్ని మనం ఇక్కడ చెప్తాం తప్ప సమయం ఖచ్చితంగా ఆల్రెడీ 5 minutes బ్యాక్ నేను చదువుకున్నాను. ఐ రెడ్ ఎ బుక్ 5 minutes ago. ఐ రోట్ ఎ లెటర్ 2 minutes ago. నేను రాశాను, కానీ నేను లెటర్ రాశాను ఇప్పటి వరకు. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ అని చెప్పాలి, సమయం మాత్రం చెప్పొద్దు. ఇది పర్ఫెక్ట్ టెన్స్లో గుర్తుంచుకోవాల్సింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్ పాస్ట్ అయినా జరిగిపోయిందే, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా కానీ జరిగిపోయిందే. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో టైం మెన్షన్ చేయము, మరి సింపుల్ పాస్ట్లో మనం టైం మెన్షన్ చేయొచ్చు.
ఏదైనా వాక్యంలో ఆల్రెడీ, జస్ట్ నౌ, ఎట్, అప్ టు, నౌ, స్టిల్ నౌ, సో ఫార్, రీసెంట్లీ, జస్ట్, ఎట్సెట్రా వంటి పదాలు కనిపిస్తే వాక్యాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా గుర్తించాలి. ఆల్ ద డే, ఆల్ మై లైఫ్, క్లూ వర్డ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ జస్ట్ గాన్, ద ఉమెన్ హ్యాస్ గాన్ అప్ టు నౌ, రవి హ్యాస్ నోన్ హర్ సో ఫార్. ఈ విధంగా మనం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక హ్యాడ్ ఒకటి ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కొద్ది కన్ఫ్యూజన్. హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యావ్ అనేది మాత్రం ఐ, వి, యూ, దేకు హ్యావ్, మిగతా అన్నిటికీ కూడా సింగులర్కు హ్యాజ్ వస్తుంది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ప్రతి దానికి కూడా హ్యాడే వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టే ఐ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. వర్బ్ మాత్రం ఖచ్చితంగా V3 ఫామ్లోనే ఉంటుంది. ఈ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో వాడవచ్చును అంటే గతంలో ఖచ్చితంగా జరిగిన పనులను తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. ఈ హ్యాడ్ సిట్ ఎట్ హోటల్, దే హ్యాడ్ స్వమ్ ఇన్ ద పూల్. గతంలో జరిగే 2 యాక్షన్స్లో ముందుగా జరిగే యాక్షన్ను పాస్ట్ పర్ఫెక్ట్లోను, ఆ తర్వాత జరిగే యాక్షన్ను సింపుల్ పాస్ట్లోను మనం రాయాలి. ఇప్పుడు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ వెన్ వి రీచ్. మేము చేరుకునేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడ ద పిక్చర్ హ్యాడ్ బిగన్ బిఫోర్ దే రీచ్డ్ ద హాల్. హీ హ్యాడ్ గాట్ ద జాబ్ బిఫోర్ హీ పాస్డ్ బిహే. అంటే ఏవైనా 2 యాక్షన్ జరిగినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఏమో ముందుగా జరిగే యాక్షన్ మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగే యాక్షన్ను మనం సింపుల్ పాస్ట్లో మనం రాయాలి. సింపుల్ పాస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఆఫ్టర్ ఐ హ్యాడ్ టేకెన్ మీల్ ఐ వెంట్ టు బెడ్ అనేది సింపుల్ పాస్ట్. మామూలుగా ఈ విధంగా ముందు జరిగే యాక్షన్ను మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్ రవి హ్యాడ్ ఈటెన్ ఆల్ మ్యాంగోస్. మరి పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మామూలుగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ యొక్క V3నే ఉంటుంది. ఏదైనా పర్ఫెక్ట్ టెన్స్కి V3. నెక్స్ట్ ఆబ్జెక్ట్. మరి ఐ షల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, దే విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మరి ఏ సందర్భంలో భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే సంఘటనలు పనులను తెలియజేయడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. షీ విల్ హ్యావ్ రీచ్డ్ బై ద టైమ్ టుమారో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని గుర్తించే కొండ గుర్తులు అంటే ఏదైనా వాక్యంలో బై టుమారో, బై ద టైమ్, బై నెక్స్ట్ ఇయర్, బై 6 AM నెక్స్ట్ మంత్, బై 2015, బై ద టైమ్ యు గో ఎట్సెట్రా వంటి పదాలు కనిపిస్తే ఆ వాక్యాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్గా గుర్తించాలి. దే విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై 2016. ద థీవ్స్ విల్ హ్యావ్ ఎస్కేప్డ్ బై ద టైమ్ ద పోలీస్ కమ్. ఐ షల్ హ్యావ్ రీచ్డ్ బై ద టైమ్ టుమారో. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మామూలుగా మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్రెడీ మనం ఉపయోగించినాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మనం ఏ విధంగా వాడాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మామూలుగా సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్కు ఇంగ్ ఫామ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి ఈ విధంగా ఇది ఈజీగానే ఉంటుంది. వీ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఏదైనా అంటే మామూలు ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఏ సందర్భంలో వాడచ్చు అంటే ఏదైనా ఒక పని కొంతకాలం కిందట మొదలై ఇంకా కొనసాగుతూ ఉంటే, మామూలుగా కొంతకాలం కింద ఏదో జరిగింది అన్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ ఈటెన్ బిర్యానీ, జస్ట్ కొంతకాలం జరిగింది. కానీ కొంతకాలం కింద మొదలై ఇంకా కొనసాగుతూ ఉంటే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2017. ఈ విధంగా అంటే అప్పటి నుంచి నేను అన్నప్పుడు మనం అప్పటి నుంచి కొనసాగుతుంది అని అన్నప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడతాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ ఫర్ 2 hours. నేను 2 గంటల నుంచి రాస్తూనే ఉన్నాను. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మరి గుర్తించాలంటే సిన్స్, ఫర్, హౌ లాంగ్ వంటి పదాలు కనిపిస్తే ఆ వాక్యాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా వాడతాం. హీ హ్యాస్ బీన్ ఈటింగ్ దీస్ ఫ్రూట్స్ ఫర్ 1 hour. ఈ ఫర్ అనేదేమో పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అంటే ఏమో పాయింట్ ఆఫ్ టైం, అంటే ఖచ్చితంగా సమయం చెప్తే మనం సిన్స్, లేకపోతే మామూలుగా పీరియడ్ ఆఫ్ టైం 2 గంటలు అయింది, 2 years నుంచి నేను ఉంటున్నాను అన్నప్పుడు I have been playing cricket for 2 hours. I have been living here since 2017. I have been writing a letter for last 1 hour. ఈ విధంగా ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ సిన్స్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఐ బీన్ రైటింగ్ ఎ లెటర్ సిన్స్ 4 o'clock, అంటే 4 o'clock నుంచి నేను రాస్తూ ఉన్నాను అని ఖచ్చితమైన సమయం చెప్పినప్పుడు సిన్స్ మామూలు పీరియడ్ ఆఫ్ టైం ఫర్. నెక్స్ట్ దే హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ సిన్స్ ఎస్టర్డే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, బీన్, వర్బ్కు మామూలు ఇన్ఫామ్, ఆబ్జెక్ట్. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ
పాస్ట్ పర్ఫెక్ట్లో ఒక హ్యాడ్ ఒక్కటే వాడతాం కాబట్టి మరి ఖచ్చితంగా పెద్దగా కన్ఫ్యూజన్ అయితే ఏమి ఉండదు. కాకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఎప్పుడు వాడతాం అంటే గతంలో ఒక యాక్షన్ ప్రారంభమై మరలా గతంలోనే ఆ యాక్షన్ ముగుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆ గతంలో మొదలై గతంలోనే మళ్ళీ అది పూర్తి కావాలి. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ బిట్వీన్ 2008 and 2010. The war had been going on before I reached Delhi. The match had been going on before the time he went. ఈ విధంగా ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మరి స్ట్రక్చర్ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ హ్యావ్ బీన్ వర్బ్ యొక్క ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ పరిశీలించినట్టయితే ఐ షెల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఏ లెటర్, హీ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ ఏ బుక్. ఇవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ చూసినట్టయితే మరి ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీరు పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టు. ద ఎర్త్ డాష్ రౌండ్ ద సన్, ఇక్కడ ఏమొస్తుంది ఖచ్చితంగా ఇది ఏ టెన్స్లో ఉందని మనం గుర్తుపట్టాలి. మరి ద ఎర్త్ అనేది ఇది కామన్గా ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మన వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ వాడాలి కాబట్టి ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్, సెకండ్ ఆప్షన్ రైట్. ఐ డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years, ఇక్కడ మరి ఫర్ అనే టైం వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ వన్ ఐఎమ్ షూర్ ఐ డాష్ హిమ్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్, అంటే టైం మెన్షన్ చేసింది కాబట్టి ఇక్కడ ఐ సా హిమ్ అని రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఐ డాష్ ఎస్ అంటే సింపుల్ పాస్ట్లో వాడాలి టైం మెన్షన్ చేసినప్పుడు. ఫోర్త్ వన్ ఐ డాష్ ఎ స్ట్రేంజ్ నాయిస్, ఇక్కడ ఇది కామన్గా జరిగినది కాబట్టి ఐ హియర్ అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్, ఐకి యామ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఐ డాష్ ఏ న్యూ బైక్, BYE అని పడ్డది, బైక్ లాస్ట్ వీక్. మామూలుగా లాస్ట్ వీక్ అంటే టైం మెన్షన్ చేసింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో వాడాలి. ఐ బాట్ ఏ న్యూ బైక్ లాస్ట్ వీక్. నెక్స్ట్ సెవెంత్ ఐ డాష్ హిమ్ సిన్స్ వి మెట్ ఏ ఇయర్స్ ఎగో, అంటే ఇప్పటి వరకు అన్నప్పుడు ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ వి మెట్ ఏ ఇయర్స్ ఎగో. నెక్స్ట్ ఎయిత్ వన్ వెన్ ఐ హ్యాడ్ మై డిన్నర్ ఐ వెంట్ టు బెడ్, ఇక్కడ హ్యాడ్ అనేది మామూలు పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత ఈ హ్యాడ్ అనేది మామూలుగా హ్యావ్కు మరి V3 ఫామ్. నెక్స్ట్ నైన్త్ వన్ ఐఎమ్ షూర్ షీ విల్ పాస్ ద ఎగ్జామ్, ఇక్కడ ఐఎమ్ షూర్ అని అంటే వచ్చింది కాబట్టి ఫ్యూచర్ మనం వాడాలి, షీ విల్ పాస్ ద ఎగ్జామ్. 10th వన్ ఐ డాష్ గాన్ టు ఢిల్లీ రీసెంట్లీ, గాన్ అంటే వర్బ్ V3 ఫామ్ వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ గాన్ టు ఢిల్లీ రీసెంట్లీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇఫ్ ఐ హ్యాడ్ ద చాయిస్ ఐ వుడ్ హ్యావ్ స్టేడ్ ఆన్ అంటే వర్బ్ మామూలుగా 4th ఫామ్, ఇది కరెక్ట్. షీ జంప్డ్ ఆఫ్ ద ట్రైన్ వైల్ ఐ వాజ్ మూవింగ్ అంటే షీ జంప్డ్ ఆఫ్ ద ట్రైన్, వైల్ అని వచ్చినప్పుడు ఇది పాస్ట్ కంటిన్యూస్లో మనం వాడాలి కాబట్టి వైల్ వాజ్ మూవింగ్. నెక్స్ట్ హీ డాష్ ఫాస్ట్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్, మామూలుగా వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ అనేది వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి ఫస్ట్. ఈ వాజ్ డ్రైవింగ్ ఫాస్ట్ వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెండ్. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో, ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఎగో టైం వచ్చింది కాబట్టి వీ హ్యావ్ ఫినిష్డ్ ఎప్పుడు రావాలి టైం మెన్షన్ చేయనప్పుడు, కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. నెక్స్ట్ 15th ద నెక్స్ట్ టర్మ్ డాష్ ఆన్ ద 18th December, ఇది కామన్గా జరిగేది కాబట్టి వర్బు ఎస్లో అంటే వర్బుకు మనం ఎస్ అంటే సింపుల్ ప్రజెంట్ వాడాలి. బిగిన్స్ ద నెక్స్ట్ టర్మ్ బిగిన్స్ ఆన్ 18th December. ఇవి టెన్స్కి సంబంధించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.